ప్రార్థన చేసుకుందాం అందరం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, ఈ సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థనలో మేము నీ ఎదుటకు వచ్చి ఉన్నాము. మా దేవుడు గొప్పవాడని నిన్ను ఆరాధన చేయటానికి ప్రజలందరూ నిద్రపోతున్నా మేము నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను ఆరాధించుటకు మీరు మాకిచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాని ఆశ్రయించుట శ్రేష్టం. మనుషుల నిందల కంటే నా దేవుని గొప్ప కార్యాలు చూచుట నాకు సంతోషమని నిన్ను ఘనపరుస్తున్నానయ్యా. నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ వాక్యము చేత తృప్తిపరిచి మీరు మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు మీరు మా అందరికి అనుగ్రహించమని, నీ చిత్తమే జరిగించి మహిమ తెచ్చుకోమని, వాక్యము చేత మీరు మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడును యేసుక్రీస్తు వారి నామంలో మరి మీ అందరికీ వందనాలు. మంచిది. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలని ప్రభు మనతో మాట్లాడి నడిపించినట్టుగా ప్రార్థన చేద్దాం. అడుగుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. ఈ మాట బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడుతుంది. ఎందుకు ప్రజలకి ఎందుకు అవమానమునకు రెట్టింపు ఘనత అని రాశాడు అంటే, క్రైస్తవులకి అవమానాలు వస్తాయా? మరి ప్రభు అవమానాలు నిందలు వస్తాయని ఇక్కడ ప్రభు యెషయా చేత రాయించాడు. ఈ మాటలు లేఖనాన్ని చూస్తే అవమానము ఎందుకు మనకు వచ్చింది అంటే, రెట్టింపు ఘనత పొందాలని, దేవుని ఎదుటంట రెట్టింపు ఘనత తెచ్చుకోవాలని, దేవుడు మనల్ని ఘనకార్యములు చేసేవాడిగా తయారు చేయాలని దేవుడు మనల్ని ఉంచుకోవటానికే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథములో ఉపకారము చేశాడు దావీదు. ఉపకారము చేస్తే నాబాలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. నాబాలు, చూడండి ఇక్కడ రాయబడుతున్న విషయాలని మనం స్పష్టంగా చదివితే ఇక్కడ అవమానపరుస్తున్నాడు దావీదుని. నాబాలు దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవరు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసుడు. ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను, నా గొర్రెబొచ్చు కత్తిరించుకుని వారి నేను వధించిన పశుమాంసములు తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసునితో చెప్పెను. ఈ మాటలు లేఖనములో రాయబడుతుంది. నాబాలంట దావీదుని అవమానపరుస్తున్నాడు. దావీదెవరో నాబాలుకు తెలీదా? తెలుసు. అవమానం చేస్తున్నాడు, అవమానం హేళన చేస్తున్నాడు. దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని
అవమానపరుస్తున్నాడు. సైనికుల ముందు, తన పనివారి ముందు, తన ఇంటి వారి దాసుల ముందు తాగి మొత్తెక్కువయ్యి ఏ మాటల పలకాలో ఏ మాటల పలకూడదో అర్థము కాక దావీదు ఎవడు అని అవమాన హేళనగా మాట్లాడుతున్నాడు నాబాలు. చూడండి 39వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ రాయబడతా ఉంటది. ఒక మాట చదువుకున్నాం కింద భాగంలో, నాబాలు వలన నేను పొందిన అవమానమును. చూడండి, నాబాలు వలన నేను పొందిన అవమానమునని దావీదు అక్కడ చెప్తున్నాడండి. అంటే నాబాలు వలన దావీదు అవమానపరచబడ్డాడని లేఖనము చెప్తుంది. ఇక్కడ దేవుడు అక్కడ నాబాలు అవమానపరిచిన తర్వాత దావీదు అబీగేలు వచ్చి దావీదుని నమస్కారం చేసి మాంసము రొట్టెలు ఇచ్చి దావీదుకి, తెలియదయ్యా మా యజమానుడికి అతను మోటువాడు అవమానపరిచాడు నిన్నని చెప్పి బ్రతిములాడుకొని వెళ్ళిపోయింది. దావీదు క్షమించాడు. ఆమేన్. ఆ అవమానాన్ని దేవుడు క్షమించలేదు. ప్రైజ్ లార్డ్. నీ మీదకి వేసే అవమానాన్ని అంట దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీకు రెట్టింపు ఘనత తీసుకురావాలని యెష్షయి కుమారుడు ఎవడు, దావీదు ఎవడని నాబాలు ఎగతాళి చేసి అవమానపరిచాడు. ఇక్కడ అదే రాసింది, నా అవమానమును తీర్చిన యెహోవాకి స్తోత్రము కలుగును గాక అనెను. ఆ మాట స్పష్టంగా రాశాడు దేవుడు. చదవండి ఆ మాట. 39వ వచనం. 39వ వచనం. కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు చాలండి, అవమానమును పొందాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, నిన్ను అవమానించిన వారు నీకు కనపడకుండా ప్రభు చేయను గాక. ఆమేన్. ఎందుకని దేవుడు దావీదుని అలా ప్రత్యేకించుకొని అవమానాల్లో నుంచి దేవుడు విజయాన్ని చేకూర్చి ఒక ఉన్నతమైన స్థితిలోనికి దావీదుని హెచ్చుకున్నాడండి దేవుడు. ఈరోజు నీకు అవమానపరుస్తున్నారా? నిన్ను నిందల పాలు చేయాలని చూస్తున్నారా? నిన్ను ఎగతాళి చేయాలని చూస్తున్నారేమో. జాగ్రత్త. వారందరి ఎదుటంట నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసునుగాక. ఆమేన్. నిన్ను గొప్పవాడిగా చేస్తాడు దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే యోబు గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. అవమానము కలగ చేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన చాలండి. ఇక్కడ మాట రాయబడుతుంది, నాకు అవమానము కలుగజేయదు అని విన్నానంటాడు. ఎవరితను ఎందుకు అవమానపరచబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, ఇతను కుమారులు కుమార్తెలు చనిపోయారు, ఆస్తంతా పోయింది, రోగముతో బాధపడుతున్నాడు, స్నేహితులు అవమానపరుస్తున్నారు, గ్రామం అవమానపరుస్తుంది, ఎంత బతుకు బ్రతికాడో అని నిందల పాలు చేస్తున్నారు యోబు జీవితాన్ని. ఈరోజు మన జీవితంలో కూడా అన్నీ ఒక్కొక్కసారి నష్టము జరిగినప్పుడు, అపవాది ఒక్కొక్కసారి మనల్ని శోధించేటప్పుడు అన్నీ అయినట్టే ఉంటాయి. మీరు దేవుని పిల్లలు కదా, ఎందుకు నష్టం జరిగిందని అపవాది మిమ్మల్ని గుచ్చి గుచ్చి అడగొచ్చు. దేవుని వాక్యము చెప్తుంది, యోబుకి అవమానము కలగజేసి నిందను నేను విన్నప్పుడు నాకు మనోవేదన కలుగుచుందని దేవుని వాక్యములో రాయబడుతుంది. ఈరోజు మనోవేదనని కలగొచ్చేమో, కానీ ప్రభు చెబుతున్నాడు,
నీ నిందను నేను తీసివేయగలిగిన వాడను. చూడండి, యోబు గ్రంథము చివరి అధ్యాయము ఒకసారి మనం చదివితే యోబుకున్న నిందలన్నీ తొలగించబడ్డాయి అంట. చదువుతారా ఆ మాటలు ఒకసారి? యోబు గ్రంథము మరి 42వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని ఏందంట? మరలా దేవుడు అతనికి దయచేసెను. చాలండి, రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. చదువుతారా? 12వ వచనం. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతల అధికముగా యెహోవా. ఆమేన్. నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. రెండంతల ఆశీర్వాదమును చూశాడు యోబు. నిన్ను అవమానించిన వారినే దేవుడు వారి ఎదుట నిన్ను తలగా చేస్తాడు. దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు గొలియాతు 6 మూరల జానుడు ఉన్నాడు. దావీదు అక్కడ ఒడిశాలు తీసుకొని యుద్ధంలోకి వెళ్ళినప్పుడు గొలియాతు అంటాడు, నేను కుక్కన కర్ర తీసుకొని వస్తున్నావు అని చెప్తాడు. ఈరోజు నిన్ను చంపేస్తాను అని దావీదుని ఆ సైన్యం అంతటి ఎదుట అవమానపరుస్తాడు. అందరి ఎదుట అవమానపరుస్తూ ఉంటే దేవుడు చూస్తున్నాడు. నేను ఎన్నుకున్న వాడితను, నేను గొర్రెల గడ్డిలో నుంచి అతను నేను ప్రత్యేకించుకున్నాను. నా పని నిమిత్తమై, నా ఆశ నిమిత్తమై, నా కొరకు నా హృదయాన్ని ఎరిగిన వాడే అతను ఉన్నవాడు గనుక నేను అతన్ని గణపరచాలి అని దేవుడు దావీదు పక్షమున నిలువబడి 6 మూరల జానుడు ఎత్తున్న గొలియాతునంట ఒక రాయితో కింద పడే చంపేశాడు. ఆమేన్. ఫిలిష్తీయులందరూ చూస్తున్నాడు. ఫిలిష్తీయులందరూ ఎదుట దావీదు నిలువబడి ఒక్కడే యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు కొట్టిన తర్వాత గొలియాతు కింద పడి చనిపోయాడు. ఆ గొలియాతు కత్తి తీసుకొని తన తల తెగ నరికినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడుతున్న విషయాలు మనం చూస్తే, నిన్ను అవమానపరిచిన వారిని నా దేవుడు చూస్తా ఊరుకోడు. నిన్ను కించపరిచి నిందల పాలు చేయాలనుకున్న వారిని నా దేవుడు ఓర్పుతో చూస్తాడు. చూసిన దేవుడు లెక్క కట్టి పెడతాడు. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలతను కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును, అబ్బా దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తారు మీరు? ఎంతకాలం మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమించుదురు? ఎంతకాలం అబద్ధమైన వాటిని నెరుగుదురు? ఎందుకు అబద్ధమైన దాన్ని వెతుకుతున్నారు ప్రజలు? వాక్యము చెప్తుంది, ఆయన నామమును అగౌరవపరుస్తున్నారు ప్రజలు కొంతమంది. మనము సమాజంలో ఉన్నాము, జనుల్లో ఉన్నాము, జనుల మధ్యలో మనము సంచారము చేస్తున్నాము. మన దేవుడి నామం గణపరచబడుతుందా? మన దేవుడు వారి మధ్య పూజార్హుడని చెప్పగలుగుతున్నామా? నా మట్టుకు నేను కాదు, నీ మట్టుకు నీవు కూడా దేవుని ఎదుట రేపు లెక్కప్పు చెప్పాలి. చెప్పొద్దా లేదా? ఎవరు క్రియలు చొప్పున వాళ్ళకి దేవుడంట లెక్కప్పు చెప్పాలి. చూడండి, కీర్తనల గ్రంథము
35వ కీర్తన 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నా అపాయమును చూసి సంతోషించు వారు అందరూ అవమానమునందుదురుగాక. ఏంటంట? దేవుని వాక్యము నిరర్ధకము కాదండి. అపాయమును చూసి అంటున్నారంట, అపాయమును చూసి అంటున్నారంట, వాళ్ళు సంతోషపడి అంటున్నారంట. దేవుడు వాళ్ళని లజ్జింప చేస్తాడు, సిగ్గుపరుస్తాడు. లజ్జింపంటే సిగ్గుపరిచే దేవుడు. ఆమేన్. మనల్ని అవమానపరిచిన వారిని, మనల్ని సిగ్గుపరిచే వారిని, వారి ఎదుట మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధన చేసే గొప్ప దేవుడు రోషము కలిగిన వాడంటే. ఎవరైనా రోషము కలిగిన వాడు. ఇశ్రాయేలు దేవుడు రోషము కలిగిన వాడు. ఎందుకని దేవుడు రోషం కలిగిన వాడని దేవుని వాక్యం చెప్తుందంటే, ఆయన మాట పడేవాడు కాదు, ఆయన బిడ్డల్ని మాట అంటే ఊరుకునేవాడు కాదు. ఆమేన్. ఆయన పిల్లల మాట అంటే ఊరుకోడండి ఆయన. బైబిల్ మొత్తం చూడండి, తన పిల్లల మాట అన్నవారిని పగ తీర్చుకునే దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు. తన పిల్లల్ని బాధ పెట్టే వాళ్ళని, ఆయన పిల్లల్ని హింసించే వారిని ప్రభు వదిలిపెట్టాడు. దేవుని వాక్యములు రాయబడుతుంది. 40వ అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 15వ వాక్యాన్ని ఒకసారి చదువుకున్నాం. నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగున అవమానమును చూసి విస్మయముందురుగాక. చూడండి, నన్ను చూసిన వారు ఆహా ఆహా అని అపహాస్యము చేస్తారంట. ప్రజలు అపహాస్యము. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక. నిన్ను అవమానపరిచేవాళ్ళు, నిన్ను అగౌరవంగా చూసేవారి మధ్యలో నువ్వు కూర్చోకూడదు. నిన్ను ఎగతాళి చేసేవారి దగ్గర నీవు ఉండకూడదు. నిన్ను అవమానంగా చూసేవారి దగ్గర నువ్వు నిలువపడకూడదు. ఎందుకంటే వాళ్ళు అపహాసులు. వారు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. పొట్టది, పొట్టు ఎగిరిపడిద్ది, ధాన్యము ఎగిరిపడదండి. పొట్టు ఎగిరిపడిద్ది, గింజలు గట్టిగా ఉంటాయి, అవి యజమానుడి ఇంటికి చేర్చబడతాయి. ఆమేన్. అవి యజమానుడి ఇంటికి వెళ్ళే గింజలు. అందుకే ప్రభు దశలోనికి రాసిన అపోస్తలుడైన పౌలు అంటాడు. చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. మీరు ఎరిగినట్టే మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందుగా శ్రమపడి ఏం పొందాడంట పౌలు? అమ్మా, ఏం పొందాడంట? అవమానపరచబడ్డాడంట. అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొని మీకు తెలియజేయుచున్నాము. చూడండి, అవమానపరచబడ్డాడు పౌలు. ఒకరి తక్కువ 40 దెబ్బలు శ్రమపరచబడ్డాడు. వాడ బద్దలైపోయింది. పౌలుని అనేక మంది నిందల పాలు చేయాలని చెప్పి, అనేక మంది అవమానపరచాలని చెప్పి అనేక మంది పౌలుని అవమానపరిచారు. ఇతడు రోమీడా అని చెప్పినప్పుడు అక్కడ రాయబడతా ఉంటది, నేను రోమీడని పౌలు చదువుతాడు. దేవుని వాక్యం చెబుతుంది, నిందల మధ్యను, అవమానాల మధ్యను, శ్రమల మధ్యను, ఇరుకుల మధ్యను పౌలు దేవునికి మహిమ తెచ్చాడు.
ఈరోజు నీవు కూడా నిందల్లో ఉన్నావేమో, అవమానపరుస్తున్నారేమో, నిన్ను తక్కువ వాడిగా చేసి మాట్లాడుతున్నారేమో, తక్కువ దానిగా మాట్లాడుతున్నారేమో. వారందరి ముందు రేపు యేసయ్య సన్నిధిలో నీవు తలెత్తుకొని గౌరవంగా నా యేసు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. నిందల్లో, అవమానాల్లో ప్రభు గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. అపోస్తలుడైన పౌలు అక్కడ అదే రాసింది. ఏం రాశాడంటే, శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటుని. అవును, అవమానాల్లో బోధించాడండి. ఈరోజు మనం అవమానపరచబడుతున్నాం అనుకుంటున్నామేమో, నిందల్లో ఉన్నానని అనుకుంటున్నామేమో. దిగులుని, విచారమును కొట్టివేయగలిగిన ప్రభు నీతో ఉన్నాడు. అందుకే ప్రభు అపోస్తలుడైన పౌలుని ఎన్నుకున్నాడు. పౌలు అనేకులు శ్రమ పెట్టాడు, సంఘాన్ని బాధ పెట్టాడు సౌలుగా ఉన్నప్పుడు. దేవుని చేత పట్టబడిన తర్వాత సంఘక్షేమాన్ని కోరాడు. ఆమేన్. నీవు దేవుని ఎరగక మునుపు సంఘమును హింసించి బాధ పెట్టావేమో ప్రభుని. దేవుని ఎరిగిన తర్వాత సంఘము క్షేమంగా కట్టబడాలని ప్రార్థన చేయాలి. నువ్వు సంఘము కొరకు ఎలా ఉంటే సంఘములో క్షేమంగా ఉంటామో, ఎలా ఉంటే సంఘములో ఆశీర్వాదకరంగా మార్చబడతామో, ఎలాగ ఉంటే దేవుని సంఘము అభివృద్ధి చెందిద్దో, నీవు అలాగ లేకపోతే అంట దేవుని నామమును, దేవుణ్ణి అగౌరవపాలు చేసినట్టే నీవు దేవుని వాక్యం చూస్తుంది. ఆమేన్. చూడండి, దేవుని వాక్యములో రాయబడుతుంది. మనం దేవుణ్ణి అంట, చూడండి యెషయా గ్రంథం ఒకసారి 61వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వాక్యము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందం వారికి కలుగును. ఏంటంటే నిత్యానందము. ఈ మాటను మీరు పట్టుకోండి. నిత్యానందము కలిగింది. ఎవరికయ్యా నిత్యానందము కలిగేదంటే, ఎగతాళి చేయబడిన వారు, నిందల పాలైన వారు, దేవుని కొరకు ప్రయాసపడిన వారు, వీళ్ళకంట నిత్యానందము కలిగింది. ఈ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరండి. మనం అనుకోవచ్చు పరలోకములో ఒక ఆనందం ఉంది. ఆ ఆనందము ఎలాగుంటుందంటే ఎవరు దాన్ని తీసివేయలేనటువంటి ఆనందము. పరలోక పట్టణంలో మనకు ప్రభు సంతోషాన్ని కలగచేయబోతున్నాడు. నిందకంట, అవమానమును కంట దేవుడు ఘనత రెట్టింపును తీసుకురాబోతున్నాడు. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే యెహెజ్కేలు రాసిన గ్రంథము, బైబిల్లో యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును, ఎగతాళికిని, హెచ్చరికను, విస్మయమునకు ఆస్పదముగా ఉందువు. యెహోవాగు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నిందకు నీవు ఉంటావంట, ఎగతాళి చేయబడతానికి ఉంటా. ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఎగతాళి చేసేవారిని, యేసు ప్రభువును కూడా ఎగతాళి చేశారు. ఈయన చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానపరిచారు, యేసయ్యని ఎగతాళి చేశారు. ఆయన లేపటమైంది లాజర్ని. యేసు ప్రభువును అవమానపరిచి ఎగతాళి చేశారు. 4 రోజులైంది లాజరు చనిపోయి. ఎట్లా లెగుస్తాడు? ఇంతవరకు ఎవరు లేపలేదే అని చెప్పి యేసు ప్రభువుని అవహేళన చేశారు. నిందల పాలు చేయాలని చూశారు ప్రభుని.
నా ప్రభు అన్నిటిలో జయ జీవితాన్ని పొందుకొని రెట్టింపు ఘనత మనకు తీసుకొచ్చాడు. ఆమేన్. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయుడని యేసు ప్రభు చూస్తున్నాడు, రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన చనిపోయిన వాడి సహోదరైన మార్త, ప్రభువా ఇతడు చనిపోయి 4 దినములైనది ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. ఆ అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా ఆమెతో అనును. అంతట వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు ప్రభు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. చాలండి. యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అనేక మంది యేసు ప్రభువును చూసి అవహేళన చేస్తున్నారు. పునరుద్ధానమును జీవము నేనే నేను చెబితే ఎవరు నమ్మలేదు. అక్కడ యేసు ప్రభు 24వ వచనంలో అక్కడ చదువుతారా? యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమును పునరుద్ధానము లేచునని ఎరుగుదును. 25 అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, మృతి పొందించేవాడు నేనే, బ్రతికించగలిగిన వాడు నేనే, తిరిగి లేపగలిగిన వాడు నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా సరే మరలా తిరిగి బ్రతుకుతాడు. ఆమేన్. చదవండి ఆ మాట 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు చచ్చిపోడు ఇంకోడు. ఈ మాటలు నమ్ముచున్నావా అని చాలండి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు చచ్చిపోడు. వాడికి రెండవ మరణం లేదు. వాడు అవమానపరచబడడు. ప్రభువునందు నమ్మకము కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, ఇదిగో వాడు సిగ్గుపరచబడ్డు. నిందల్లో నుంచి, అవమానాల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడంట నా దేవుడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టడు. ఆమేన్. హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు యేసు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగముల సుఖభోగముల కంటే ఏంటంట నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. నిందను ఎంచుకున్నాడు గాని ఎప్పుడు కూడా శ్రమను ఎంచుకున్నాడు మోషే. నిందకి అవమానానికి మోషేని ఘనత తీసుకొచ్చాడండి. ఆమేన్. ఈజిప్ట్ మొత్తం మోషేనే. మోషే పేరు చెబితే ఈజిప్టులే గడగడే. కప్పలు వచ్చినాయి, తేళ్లు వచ్చినాయి, నీళ్లు రక్తముగా మారినాయి. అనేక మంది కుమారులు కుమార్తెలు మొదటి ప్రథమ సంతానం అంతా చనిపోయింది. ఐగుప్తిలో ఘోష మొదలైంది. మోషేని పంపించకపోతే ఇంకందరూ చచ్చిపోతామేమో అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని మోషేని తన ప్రజలని వెళ్ళిపోమని చెప్పి ఫరో పంపివేశాడు. ఆమేన్. మోషే వారి అందరి ఎదుట రెట్టింపు ఘనత ప్రభు తీసుకొచ్చాడు. ఆమేన్. ఎక్కడ అవమానపరిచాడో ఫరో, ఎక్కడ నిందించాడో మోషేని, ఎక్కడ సిగ్గుపరిచాడో వాళ్ళందరి ఎదుట, వారి అందరి ఎదుట వారి దేవుడు గొప్పవాడని చెప్పి మోషేని పైకెత్తాడు. అక్కడ రైసులో మోషే నిందల పాలైన అవమానపరచబడ్డా పదే దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాడు మోషే వారి దగ్గరికి.
నువ్వు చెప్పింది చేశానని చెప్పి మరలా తిరిగి వచ్చాడు దేవుడి దగ్గరికి. దేవుడు చెప్పినట్టుగా మోషే నడుచుకున్నాడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత మోషేకిచ్చాడు. మోషే సమాధి ఇప్పటికి కూడా ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలంట మోషేని దేవుడుగా ఆరాధిస్తారని చెప్పి దేవుడు తన సమాధిని భూమి మీద ఎక్కడ పెట్టాడో, పాతి పెట్టాడో ఎవరికి తెలియదు. మోషేని ఎవరు పాతి పెట్టారయ్యా అంటే దేవుడే మోషేని తన పర్వతం మీద తీసుకెళ్ళి సమాధి చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. యూదా పత్రికలో ఉంటుంది, మనం చదివితే. మోషే అక్కడ చదవండి ఒకసారి, యూదా రాసిన పత్రిక ఒకసారి. వాడు వచ్చి, సాతానుడు వచ్చి మోషే శవాన్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు, సమాధిని. చదువుతారా? యూదా పత్రిక బైబిల్ గ్రంథంలో 9వ వచనం. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో మోషే యొక్క శరీరమును గురించి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక. ఎవరి శరీరం కోసం అండి? అమ్మా, ఎవరి శరీరం కోసం అంట? నిన్ను ఘనత తీసుకురావటానికి, నిన్ను వాడుకోవటానికి, ఆయన నామం గొప్ప చేయటానికి నిన్ను నిర్మించుకున్నాడు. నీకు నిందొచ్చిందని దిగులు పడకు. అవమానపరిచారని, సిగ్గుపరిచినారని నా దేవుని పరిచర్య చేయనని చెప్పి నువ్వు బాధపడగాక. నిన్ను నిందించు వారు సిగ్గుపరిచే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అవమానపరిచిన వారిని వారి ఎదుట నిన్ను తలెత్తుకొని తిప్పే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోషేని వారు అందరి ఎదుటంట దేవుడు ఘనపరిచాడు. ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను కృంగిపోగాకు, దిగులు పడగాకు, జడియకు. నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను పైకెత్తి నిన్ను విజయోత్సవములతో ఊరేగించగలిగిన దేవుడు. ఆమేన్. నిన్ను ఊరేగించగలిగిన వాడు. నిన్ను ఊరేగిస్తాడు. ఎట్లా ఊరేగిస్తాడంటే ప్రజలందరూ చూచి నిన్ను గణపరిచేటట్టుగా, రేపు పరలోక పట్టణంలో బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి నిన్ను అందరి ఎదుట కూర్చోబెట్టగలిగిన సమర్థుడు. ప్రభు వాక్యం చెప్తుంది ఈరోజు, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగలిగిన దేవుడు. నువ్వు సిగ్గుపడద్దు, అవమానపరచబడద్దు. నీ దేవుడు నీ పక్షమున ఉండి యుద్ధము చేయగలుగుతాడు. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఎవరి పక్షంగంట? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. హల్లెలూయా. మనకు విరోధి ఎవడు? మన పక్షముగా దేవుడు ఉంటే మనకు విరోధి ఎవడు? ఎందుకని దేవుని వాక్యము చెప్తుందంటే మన పక్షముగా మన దేవుడు యుద్ధము చేయగలిగిన వాడు. ఆయన యుద్ధం చేస్తే కేసులు ఉండవు. ఆయన యుద్ధం చేస్తే ఇంక తిరిగి లేచే వాళ్ళు ఉండరు. ఆయన యుద్ధము చేస్తే నాబాలుకి కదలలేదు. ఆయన యుద్ధము చేస్తే గొలియాతు ఆగలేదు. ఆయన యుద్ధము చేస్తే ఫరో సైన్యము ఆగిపోయింది ఎర్ర సముద్రములో. ఆయన యుద్ధము చేస్తే ఎవరు గెలిచిన వారు కనపడలేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ పక్షమున యుద్ధము చేయగలిగిన వాడు. నీ అవమానమునకు రెట్టింపు ఘనత ఇవ్వగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏలియానా ఎలీషానా బోడివాడని గేలి చేశారు. ఎలియానా ఎలీషానా? ఏలియాని. చూడండి బైబిల్లో ఉందా? చదవండి ఆ మాట. బోడివాడ అని ఎగతాళి చేశారు. ఎవరిని? ఏలియానా ఎలీషానా?
రెండవ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను ఈ 70 మందిని దహించునుగా కాని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుంచి దిగి వాని 70 మందిని దహించెను. అవును, ఏం చేసిందంట? ఏలియా వారి దగ్గరికి రమ్మని కబురు పెట్టారు. ఏలియా కొండ మీద ఉన్నాడా? కొండ మీద ఉంటే, దైవజనుడా నిన్ను మా రాజుగారు పిలుచుకొని రమ్మంటున్నారని చెప్తే, నేను నిజముగా దైవజనునైతే ఆకాశం నుంచి అగ్ని వచ్చిందని చెప్పాడు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాళ్ళ దహించి వేసింది. మరొక గుంపు వచ్చారు, అట్లే చనిపోయారు. మరొక గుంపు వచ్చి సాష్టాంగపడి ఏలియాకి, అయ్యా మమ్మల్ని మీరు చంపొద్దు, బ్రతిమలాడుకున్నారు. అయ్యా మీరు మమ్మల్ని చంపొద్దు, మా యజమానుడు చెప్పింది మాత్రమే నీకు చెప్పి వెళ్తున్నామయ్యా, మా యందు దయ ఉంచి నువ్వు రమ్మని బ్రతిమలాడారు ఏలియాని. ఆమేన్. దేవుని వాక్యము చెప్తుంది, అవమానపరిచారు. బోడివాడా ఉందా బైబిల్లో? నేర్చుకుంటే చూస్తాను, నేను చూస్తున్నాలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎగతాళి చేశారు. ఎగతాళి చేస్తే వారి అందరిలో నుంచి 2వ అధ్యాయము 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళి అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో వచ్చి, బోడివాడా ఎక్కిపోము, బోడివాడా ఎక్కిపోమ్మని అతన్ని అపహాసము చేసిరి. ఆమేన్. అపహాసము చేశాడు. అపహాసము చేసిన తర్వాత ఏలియా గమ్ముగా వెళ్ళిపోయాడండి. ఏలియానా ఎలీషా ఎత్తును? చెప్పాలి. ఏలియానా ఎలీషా ఎత్తును? ఏలియా చనిపోయాడు కదా, అక్కడ అయిపోయింది కదా ఏలియా చరిత్రక. మరి ఎలీషా అని చెప్పరింది. చాలు, ఈ మాటలు మనం చూడగలిగితే ఇక్కడ బేతేలులోకి వచ్చారు. ఏలియా ఎత్తబడిపోయాడు. 2వ అధ్యాయంలో ఎత్తబడిపోయాడు.
ఎత్తబడిన తర్వాత ఇక యెహోషువ మీదకి దేవుని ఆత్మ అందరూ చూశారు. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది 15వ వచనంలో. అక్కడి నుంచి మనం చూడగలిగితే ఎలీషా అని అంటున్నారు, వీళ్ళు బోడివాడని ఎగతాళి చేస్తున్నారు. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే వారంట వెళ్తూ ఉండగా ఏమొచ్చినాయి అంట, అడవులో నుంచి ఎలుకబంట్లు వచ్చి వాళ్ళను చీల్చి చంపినాయి అంట. నిన్ను అవమానపరిచిన వారిని దేవుడు చూస్తా ఊరుకోడు. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద ఉందని గ్రహించారు ప్రజలు. కానీ ప్రజలకు అర్థం కావట్లేదు ఆత్మ, దేవుని ఆత్మ ఎలాగ పనిచేసిందో. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను, ఎలీషా అవమానపరచబడ్డాడు, కానీ దేవుడు ఎప్పుడు సిగ్గుపరచలేదు. ఎలీషా మీద ఉన్న ఆత్మ ప్రజలు చూడగలిగారు. ఏలియా కన్నా ఎలీషా గుణనంతల ఆత్మతో పనిచేశాడు. ఈరోజు నీకు నిందకు ప్రతిగా దేవుడంట అవమానమునకు ప్రతిగా ఘనత రెట్టింపు నీకు ఇచ్చి నేను నడిపించి గొప్ప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. పరిశుద్ధుడైన అవునైనా మీరు చెప్పిన వాక్యము నిరర్ధకము కాదు, నువ్వు అవమానపరిచే దేవుడవు కాదు, నీవు రోషము కలిగిన వాడువు. దావీదు ఎవడన్నప్పుడు నువ్వు విన్నావు, బోడివాడా అని కేకలు వేసినప్పుడు నువ్వు విన్నావు. దేవా, మమ్మల్ని అవమానపరిచేవారు, మమ్మల్ని సిగ్గుపరచాలనుకున్నవారు, నిందల పాలు చేయాలనుకున్నవారు, ఫాల్స్ చేయాలనుకున్న వారి జనులు ఎదుట మమ్మల్ని మేము ఆరాధించే దేవుడు, మాకు ఘనత తీసుకొచ్చే దేవుడు, మేము ఆరాధించిన దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు రెట్టింపు ఘనత ఇవ్వగలిగిన వాడు. దావీదుని హేళనగా మాట్లాడాడయ్యా. సిగ్గుపరచాలని చూశాడు, ఫిలిష్తీయుడు సిగ్గుపరచాలని చూశాడు జీవం కలిగిన దేవుని కుమారుణ్ణి. ఈరోజు మమ్మల్ని సిగ్గుపరచాలని చూస్తే, నా దేవుడు జీవం కలిగిన దేవుడు, నా దేవుడు రోషము కలిగిన వాడు, నా దేవుడు నాబాలు మాటని లెక్క కట్టిన దేవుడు, నా నిందకు ప్రతిగా అవమానములకు ప్రతిగా ఘనత ఇవ్వగలిగిన నా దేవుడు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నాయనా మీరు వాక్యము చేత మా అందరితో మాట్లాడారు. మా అంతరంగములో నుంచి నాయనా మీరు కదిలించి నడిపించగలిగిన గొప్ప దేవుడు, రెట్టింపు ఘనత ఇవ్వగలిగిన వాడమని నిన్ను ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నామయ్యా. ఇంతవరకు నాయనా వాక్యము చేత మేము వినబడ్డాము. ఇంతవరకు నాయనా నా ప్రభు నా కొరకు ఘనతను తీసుకొచ్చే దేవుడని నేను నమ్మాను. ఈరోజు వాక్యము చేత మా అందరితో మాట్లాడావు. అందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అనే మన సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై రెట్టింపు ఆత్మ కలిగి నడిపించును గాక. ఆమేన్. అందరికీ
వందనాలు. ప్రభు